మిత్రులారా, అందరికీ స్వాగతం. ఎన్ఐటీలో తిరుచురాపల్లిలో సూపరింటెండెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇందులో పోస్టులు సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 4 పోస్టులు. ఓబీసీ కేటగిరీ వారికి 1, జనరల్ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి. ఇంపార్టెంట్ తేదీలు చూద్దాం. నోటిఫికేషను విడుదల చేసే తేదీ వచ్చేసరికి 2/1/2026న విడుదల చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చేసరికి అదే రోజు నుండి అందుబాటులో కలవు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసరికి 30/1/2026. అలాగే హార్డ్ కాపీ, దరఖాస్తు చేసుకున్న హార్డ్ కాపీ చేరటానికి 6/2/2026 తేదీలోపు చేరాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు చూద్దాం. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి ₹1000 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ₹500 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. ఈ పోస్టులకి దరఖాస్తు ఎలా చేయాలనేది చూద్దాం. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఇది అప్లికేషన్ యొక్క లింకు. దీని ద్వారా మీరు 30/1/2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, లేదా మన సైట్ ద్వారా కూడా gnanaloka.com ద్వారా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. చూడండి, ఇది సూపరింటెండెంట్ పోస్ట్ అని చెప్పాను కదండి. గ్రూప్ బి కేటగిరీకి చెందిన పోస్టు. జీతం వచ్చేసరికి 9,300 నుండి 34,800 వరకు జీతం అన్నమాట. ఏజ్ వచ్చేసరికి 30 సంవత్సరాలు. అలాగే రిజర్వేషన్ల వారీగా వయో పరిమితి సడలింపు కలదు. ఈ 30 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడికి 10 సంవత్సరాలు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు కలదు. క్వాలిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ క్లాస్ డిగ్రీ చదివిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు, లేదా మాస్టర్స్ డిగ్రీలో 50% మార్కులు ఉన్నవాళ్ళు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం అన్నమాట. అయితే 2 సంవత్సరాలకి ప్రమోషను వచ్చే అవకాశం ఉందని నోటిఫికేషన్లోనే ఇవ్వటం జరిగింది. ఏ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయని చూద్దాం. 10th క్లాస్ మార్క్స్ మెమో, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్, అలాగే డిగ్రీ కానీ, పీజీ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా చేసినావు అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్. ఎవరైనా రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు చెందిన వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ కేటగిరీ వారికి ఓబీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడి కేటగిరీ చెందిన వాళ్ళు పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ చెందిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో ఐడెంటిటీ కార్డు అంటే ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ దీనికి సంబంధించిన సమర్పించాలి. అలాగే ఎన్ఓసి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. మీరు గతంలో ఏదన్నా ఆఫీసులో పనిచేస్తే దానికి సంబంధించిన నుండి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏమైనా అనుభవం ఉంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఇతర రకాలుగా ఏమన్నా మీకు ఎడిషనల్గా క్వాలిఫికేషన్స్ ఏమైనా సంబంధించిన ఉంటే దాని సర్టిఫికేట్లన్నీ కూడా మీరు ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ ఇవ్వడం జరిగింది చెప్పాను కదండి. దీని ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? మీకు ఈ పోస్టుకు సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.